guys, welcome back to my channel. Today I am going to show you chamadumpala curry. ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. వెరీ సింపుల్ డిష్. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా మరి. ఫస్ట్ మనం ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాము బాయిలింగ్కి. చామదుంపలు, అరబీ చామదుంపలు నేను 5 తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. సో ఇప్పుడు మనం వాటర్లో యాడ్ చేసుకున్నాము. చామదుంపలు బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. సో మనకి దుంపలు కుక్ అయిపోయాయి. ఒకసారి చూద్దాము. సో ఇలా ప్రెస్ చేస్తే కుక్ అయిపోయినట్టు. సో మనకు కుక్ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని మనం పీల్ చేసేసుకున్నాం స్కిన్ను. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాము. కోకోనట్ ఆయిల్, నేను 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ గుడ్ ఫర్ హెల్త్, సో మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మెంతులు అండ్ మస్టర్డ్ సీడ్స్, అండ్ నెక్స్ట్ ఆనియన్, 2 ఆనియన్స్ ఫైన్లీ చాప్, అండ్ సమ్ కర్రీ లీఫ్. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్, అండ్ నెక్స్ట్ టేస్ట్ సాల్ట్. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము. 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాము ఆనియన్స్ని. సో మనకి ఆనియన్స్ కుక్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ టమాటోస్, 2 టమాటోస్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము. అండ్ మనకి ఆనియన్ అండ్ టమాటో కుక్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాము. ఆనియన్స్ అండ్ టమాటో బాగా కుక్ అవ్వాలి. సో ఆనియన్ అండ్ టమాటో మనకి బాగా కుక్ అయిపోయింది. సో ఇలా కుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ 1 టీ స్పూన్. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ చామదుంపలు స్కిన్ పీల్ చేసేసి ఇలా నీట్గా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి చామదుంపల్ని. అండ్ నెక్స్ట్ 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నా బాయిలింగ్కి. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము. 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనం చూద్దాము. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. మీరు చింతపండు జ్యూస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ లెమన్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. మీ పులుపుకు తగినంత మీరు యాడ్ చేసుకోండి. సో మనం మూత పెట్టేసుకున్నాం. ఒక 3-4 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం చూద్దాము. సో మిక్స్ చేసుకున్నాం. సో మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకున్నాము. వెరీ సింపుల్ డిష్, మీరు ట్రై చేయండి. టేస్టీ అండ్ యమ్మీ. సో రెడీ టు టేస్ట్. సో మీరు ట్రై చేయండి. వెరీ సింపుల్.